హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన వ్లాగ్స్. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎంతో గర్వంగా జరుపుకునే పండుగలు రెండు. అదే ఆగస్టు 15 అలాగే జనవరి 26. ఈ రెండింటి మధ్య తేడాలు అయితే ఎవరికి తెలియదు. ఒకటి ఇండిపెండెన్స్ డే, ఒకటి రిపబ్లిక్ డే. ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మనకైతే ఉంది. ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 రోజులు కూడా మన స్కూల్లో, కాలేజీలో అలాగే ఆఫీసులో కూడా జెండా ఎగరేసి మెటీరియల్ అయితే పంచిపెట్టుకోవడం జరుగుతుంది. అలాగే దేశభక్తి పాటలు కూడా పాడతాము. కానీ ఈ రెండింటి మధ్య తేడాలు అయితే మీకు చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో ఆ రెండింటి మధ్య తేడాలు అయితే మనం తెలుసుకుందాము. జెండా ఎగరేసే విధానంలో తేడా ఉంటుంది, అలాగే జెండా ఎవరు ఎగరేస్తారనేది తేడాగా ఉంటుంది, అలాగే ఏ ప్రదేశంలో ఎగరేస్తారని కూడా తేడాగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో కూడా అసలు ఆ తేడాలు ఏంటి, ఎందుకు అలా చేస్తారు అన్న విషయం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మీ అందరికీ తెలుసు, దాదాపు ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనం పాలించడం జరిగింది. మన దేశంలో ఎంతో మంది త్యాగాల వల్ల అయితే మనకి 1947 ఆగస్టు 15 అయితే మనకి స్వతంత్రం అయితే రావడం జరిగింది. పరాయి వారి పాలన పోయి మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు ఆగస్టు 15. ఇంకా జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఇది ఎందుకు జరుపుకుంటారు? మనకి స్వతంత్రం అయితే 1947లో వచ్చింది, కానీ ప్రజలు ఎలా నడవాలి, ఎటువంటి చట్టాలు ఉండాలి, ప్రజల హక్కులు ఏంటి అనేది ఎవరికి తెలియదు. దాంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనకి రాజ్యాంగం అయితే రాయడం జరిగింది. ఆ తయారైన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అంటే మన దేశంలో చట్టాలు మనమే రాసుకుని మనమే పాలన మొదలు పెట్టుకున్న రోజు. దీన్నే మనం గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆగస్టు 15 స్తంభం అడుగు భాగంలో జెండా కట్టి ఉంచుతారు. కింద నుంచి పైకి లాగి జెండా ఎగరేయడం జరుగుతుంది. దీనికి అర్థం బ్రిటిష్ వారి జెండా దిగిపోయింది, భారతదేశం జెండా ఎగిరింది అని గుర్తు చేసుకోవడానికి మనం ఇలా చేస్తాం. అదే జనవరి 26 అయితే జెండాని పైనే పూలతో మూట కట్టి ఉంచుతారు. తాడు లాగి జెండాని ఎగరవేస్తారు. దీనికి అర్థం మనకి అప్పటికే స్వతంత్రం వచ్చింది, మన రాజ్యాంగంతో మన జెండాకు గౌరవం ఇవ్వడం దీని అర్థం. ఆగస్టు 15 రోజున మనకి ప్రధానమంత్రి జెండా ఎగరేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 1947 నాటికి రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పుడు మనకి రాష్ట్రపతి కూడా లేరు. అప్పట్లో మన ప్రభుత్వానికి అధినేత ప్రధాని మాత్రమే. అందుకే ఆగస్టు 15 రోజున ప్రధానమంత్రి జెండా ఎగరేయడం జరుగుతుంది. ఇక జనవరి 26న రాష్ట్రపతి జెండా ఎగరేయడం జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం మన దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాంగ అధినేత మన రాష్ట్రపతి. కాబట్టి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు రాష్ట్రపతి గారే మన జెండా ఎగరేయడం జరుగుతుంది. తెలుసుకున్నారు కదా రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి ఉన్న డిఫరెన్స్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.